ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే Cabbage65 అండ్ టమాటా రసం చేద్దామండి ఈరోజు. సో ఫస్ట్ నేను ఇక్కడ క్యాబేజ్ని అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే మనకు టమాటా రసం కోసం టమాటాలు కట్ చేసి కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో నేను చింతపండు తీసుకున్నానండి. వీటిని ఫస్ట్ మనం ఉడికించుకోవాలి. సో నేను ఒక బౌల్లో వేసేసి ఉడికించుకుంటున్నానండి. సో ఇందులోకి మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే చాలా తొందరగా ఉడికిపోతాయి మన టమాటాలు. టమాటా రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టేసానండి. సో ఇవన్నీ మనకు కొంచెం మగ్గాలి టమాటాలు అనేవి. సో ఆ టమాటాలు మగ్గేలోపు మనం Cabbage65 చేసేసుకుందాం. ఇప్పుడు ఇంట్లోకి 1/2 కప్ చింతపిండి తీసుకోవాలి. అలాగే వన్ బై 4 కప్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి. సరిపోతుంది. ఇలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్, ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టీ స్పూన్ కారం, సాల్ట్. అంటే సాల్ట్ మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే బెటర్ అండి. అంటే కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు చూసి. అండ్ అలాగే నేను ఒక స్పూన్ మాత్రం, ఇది స్కిప్ అయిపోయిందండి ఈ వీడియోలో. సో ఇక్కడ ఒక స్పూన్ ఏమో ధనియాల పౌడర్ వేసుకోవాలి. సో ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే కలర్ కోసం యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. నార్మల్గా మీకు వద్దు అనుకుంటే యాడ్ చేసుకో అవసరం లేదు. సో దీనివల్ల మనకు టేస్ట్ అనేది ఏమి ఎన్హాన్స్ అవ్వదు, టేస్ట్ ఏమి చేంజ్ అవ్వదండి. సో నేను ఇక్కడ కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. సో దీని అంతని మిక్స్ చేసుకోవాలి మనం. ఇందులోకి నేను వాటర్ యాడ్ చేయట్లేదండి. మనం ఇదంతా మిక్స్ చేసుకుంటే ఏంటంటే ఇందులోనే మన క్యాబేజ్లో మనకు వాటర్ వచ్చేస్తుందండి. సో ఈ వాటర్ సరిపోతుంది. మనకి ఇంకా సరిపోదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం మిక్స్ చేసుకున్నాం ఇలా. సో ఇలా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా కలిపిన వెంటనే మనం ఏంటంటే మనం నార్మల్గా పకోడీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి. లేకపోతే ఇంకా వాటర్ వచ్చేస్తూనే ఉంటాయి ఇందులో నుంచి. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్ చేస్తుంది అప్పుడు. సో ఇప్పుడు మనం పకోడీ వేసేసుకుందాం. ఇక్కడ నేను ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టానండి. మనం ఇక్కడ పకోడీ లాగా వేసేసుకోవాలి. ఈలోపు ఇక్కడ మనకు టమాటో కూడా బాగా మగ్గిపోయిందండి. సో ఇది కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇక్కడ టమాటాలు బాగా మగ్గిపోయాయండి. మగ్గిపోయిన తర్వాత నేను కొంచెం దించేసుకొని కూల్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అంటే బాగా వేడి మీద మనం రసం తీసుకోలేము కదా, అందుకని చెప్పేసి కొంచెం కూల్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఇందులో నుంచి చూడండి పైన ఎలా వచ్చేస్తుంది టమాటోకి. రసం తీసేసుకోవాలండి. రసం తీసేసుకున్న తర్వాత మళ్ళీ అంటే ఆ రసాన్ని మనం బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను రసం తీసిన తర్వాత నేను చూపిస్తాను. సో ఇలా నేను టమాటో రసం అనేది తీసి పెట్టుకున్నానండి. అదే బౌల్లో తీసుకున్నాను. చూసారా, ఇది
పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం కరివేపాకు వేసి బాయిల్ చేసుకోవాలండి. ఇది ఎంతసేపు బాయిల్ చేయాలంటే మనకు ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం మెత్తగా అయ్యే వరకు, అంటే మనం ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోయే వరకు కూడా ఈ టమాటో రసాన్ని మనం బాయిల్ చేయాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇలా ఫ్రై అయ్యేదాన్ని మనం తీసేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని ఇలా వేసుకొస్తుంటే ఇంతే, ఎంత క్రిస్పీగా ఉండే మనకు క్యాబేజీ 65 రెడీ. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ తాలింపు పెట్టేసుకున్నాము టమాటో రసం. ఇక్కడ టమాటా రసం అనేది బాగా ఉడికిపోతుందండి. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ నేను కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఇలా రసం లేదా ఉప్పు చేసినప్పుడు కళ్ళుప్పు యాడ్ చేసుకుంటే మంచిది, టేస్ట్ బాగుంటుందండి. నార్మల్గా మనం యూజ్ చేసే కంటే కళ్ళుప్పు యూజ్ చేసుకుంటే మంచిది. సో ఇంకా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటా రసం అయిపోయిందండి. సో మనం వేసిన పచ్చిమిర్చి ఏంటంటే మనకు గ్రీన్ కలర్ నుంచి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ లాగా మారిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా రసం అయినట్టు. సో ఇది దింపేసుకున్నాం, తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్నాను. దీంట్లోకి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఫ్రై అవ్వలేదు. సో ఇందులో నేను ఎండుమిర్చి యాడ్ చేశాను. ఎండుమిర్చి ఏంటంటే నేను ఇలా హాఫ్ చేసేసానండి. మీరు అలా కాదు అనుకుంటే ఫుల్గా కూడా వేసేసుకోవచ్చు. అలాగే కొన్ని వెల్లిపాయలు, ఇది నేను కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను. సో వీటిని యాడ్ చేసుకున్నాను. వెల్లిపాయలు అనేవి కొంచెం రెడ్గా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఈలోపు మీరేం చేస్తారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సో నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రీనే కదా. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు, ఎంత టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ. బాగుంది కదా చూడడానికి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. బట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.